వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో మనతోని ఒక రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ అట్ ద సేమ్ టైం డిటిఎఫ్ కి ఇక్కడ జనగామ జిల్లా అధ్యక్షులుగా నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఇప్ప రామరెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ యాక్చువల్లీ 1980s కావచ్చు, 1990s కావచ్చు, లేకుంటే 2000 సంవత్సరం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సమస్యలే ఇప్పటికీ స్టిల్ నౌ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నాయని చెప్పేసి ఇప్ప రామరెడ్డి గారు చెప్తున్నటువంటి వాదన. అంటే ఇక్కడ టీచర్స్ కొరత అనేది మేజర్గా చెప్పుకోదగ్గ సమస్య అని చెప్పేసి, తర్వాత ఇక్కడ డిటిఎఫ్ కావచ్చు, లేకుంటే అంటే ఇట్లాంటి సంఘాలు చాలా సంఘాలే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘాలను ఎందుకని పట్టించుకోలేకపోతుంది, అంటే రికగ్నైజేషన్ ఎందుకని ఇవ్వలేకపోతుంది, ఇట్లాంటి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. వరంగల్ నుండి నా ఇంటర్వ్యూ గురించి వచ్చిన బీవీఆర్ టీవీ న్యూస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, మీరు ప్రజెంట్ ఒక రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్గా ఉన్నారు. మీరు సంతృప్తికరంగా లేరంట. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లలో అప్పట్లో ఉండేటువంటి సమస్యలే ప్రజెంట్ ఇప్పటికీ ఉన్నాయని చెప్పేసి, ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదని చెప్పేసి, ఆ రకంగా మీరు ఎక్కడో అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవమా? ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారం అయితే చాలా అలసత్వం వహిస్తూ ఉన్నది ప్రభుత్వము. ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల విద్యార్థులకు సరి అయిన విద్య అందని పరిస్థితులలో మాలాంటి వాళ్ళకి ఆర్గనైజేషన్లో పనిచేస్తూ విద్యార్థులకు మంచి నాణ్యమైన బోధన విద్య అందాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసే టీచర్స్కి మాకి అయితే చాలా అసంతృప్తిగానే ఉంది. ప్రభుత్వం చాలా సీరియస్గా పట్టించుకొని సమస్యలు పరిష్కరిస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయనే ఒక ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉంటాం. ఓకే సార్, యాక్చువల్లీ టీచర్స్ల కొరత, అంటే టీచర్ల కొరత ఇది ఇప్పటికీ అలాగే ఉంది అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. వాస్తవానికి ఏం తగ్గలేదా, అంటే అప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే? టీచర్ల కొరత బాగా ఉందండి. ప్రభుత్వం డిఎస్సి వేసి ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. అంటే సాధారణంగా ఒక తరగతి గదికి ఒక టీచర్ ఉండాలి, అట్లనే ఒక తరగతికి ఒక తరగతి గది ఉండాలి. అంటే ఒక తరగతి ఉంది అంటే ఖచ్చితంగా ఒక గది ఉండాలి, ఒక టీచర్ ఉండాలి. అట్లా ఉండడం లేదు. ప్రాథమిక పాఠశాలను తీసుకున్నట్లయితే 5 తరగతులు ఉంటాయి, 5 టీచర్లు ఉండాలి. కానీ ఒక టీచర్ ఉంటున్నారు, 2 టీచర్లు ఉంటున్నారు తప్పితే. కొన్ని చోట్ల టీచర్లు లేక పాఠశాలను మూసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇట్లా చూస్తే అనేక పాఠశాలల్లో టీచర్ల కొరత బాగా ఉంది. ఇంకా హై స్కూళ్ళల్లో కూడా సబ్జెక్ట్ టీచర్ల కొరత అయితే చాలా విపరీతంగా ఉంది. అట్లా ఉండడం వల్ల ప్రాథమిక పాఠశాల నుండి టీచర్లని హై స్కూల్కి పంపిస్తూ పాఠాలు చెప్పించడం జరుగుతూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా పెద్ద సమస్యగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. యాక్చువల్లీ ఈ పరిస్థితి మీ మీ దగ్గర కూడా వచ్చిందని చెప్పేసి విన్నాము. అంటే మీరు బేసికల్లీ బయాలజికల్ టీచర్. మీరు ఇంగ్లీష్ కూడా బోధించారంట. అంటే ఇంగ్లీష్ కూడా బోధించారంటే అక్కడ కొరత అనేది ఏర్పడ్డది, అంతేనా? అవునండి. నేను ఒక పాఠశాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆ పాఠశాల యూపీఎస్ నుండి హై స్కూల్గా అప్గ్రేడ్ చేసినప్పుడు టీచర్లను ఇవ్వలేదు ప్రభుత్వం. అయ్యని సందర్భంలో టీచర్ లేకపోతే అప్పుడు నేను బయాలజీతో పాటు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూనే ఆ పాఠశాలలో ఆంగ్లం కూడా బోధించాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి సందర్భాలు చాలాసార్లు ఎదుర్కోవడం జరిగింది. ఇతర టీచర్లు కూడా వాళ్ళ సొంత సబ్జెక్టు బోధిస్తూనే మరొక సబ్జెక్ట్ను కూడా బోధించిన పరిస్థితి ఏర్పడింది. అట్లా దాన్ని అధిగమించడం కూడా జరిగింది. ఓకే సార్, మీరు ఒక హెడ్ మాస్టర్ స్థాయిలో ఉంటూనే ఈ టీచర్ల కొరతను చాలా ప్రత్యక్షంగా చూసిళ్ళు మీరు. మరి దీన్ని సొల్యూషన్ దిశగా మీరు అడుగులు వేయలేదా మరి? అంటే ప్రభుత్వం ముందు ఆర్గనైజేషన్ వైపు నుండి, మా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వైపు నుండి కూడా చాలాసార్లు ప్రాతినిధ్యం చేయడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రభుత్వం స్పందించని సందర్భంలో ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి కూడా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం విద్యారంగం మీద ఒక శ్రద్ధ పెట్టి టీచర్లను ఇవ్వాలి, పిల్లలకి చదువు రావాలనే ఒక దృక్పథాన్ని కనుక కలిగి ఉంటే ఆ పని చేసేది. ప్రభుత్వానికి అది ఎందుకో లేకపోవడం శోచనీయం. ఓకే. యాక్చువల్లీ మీ డిటిఎఫ్ అనే ఒక సంఘం దీన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? ఎంతమంది సమక్షంలో ఇది బయటికి రావడం జరిగింది డిటిఎఫ్ అనేది? మేము గతంలో ఏపీటీఎఫ్లో ఉండేవాళ్ళము. ఆ ఏపీటీఎఫ్లో సరి అయిన విధానాలు అనుసరించకపోవడం వల్ల కొంచెం అన్డెమోక్రటిక్గా
ఆనాటి నాయకత్వం ఉండడం, అట్లానే కొన్ని కార్యక్రమాలు చేపట్టడంలో వైఫల్యం చెందడం ఆనాటి నాయకత్వం. అంటే మాతృభాషలో విద్యా విధానం కావచ్చు, అట్లానే కామన్ స్కూల్ సిస్టమ్ కావచ్చు, అట్లనే శాస్త్రీయ విద్యా విధానం. ఇలాంటి అంశాల మీద సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి శ్రేణులు ఏపీటీఎఫ్‌లో ఉన్నటువంటి శ్రేణులు కొన్ని ఈ మార్పును కోరుకోవడం జరిగింది. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్‌గా అంటే ఒక ఈ ఆశయాల సాధనకు కామన్ స్కూల్ సిస్టమ్ కావచ్చు, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావచ్చు, మాతృభాషలో విద్యా విధానం కావచ్చు, అట్లానే ఉభయ జాబితాలో విద్య ఉండాలి అనే అంశం కావచ్చు, ఇట్లాంటి వాటి మీద పనిచేయడానికి ఒక సంఘంగా ఏర్పడాలనే ఆలోచనతోటి హైదరాబాదులో రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి వందలాది వేలాది మంది ఉపాధ్యాయుల నడుమ అప్పుడు ఏపీటీఎఫ్గానే మరో ఏపీటీఎఫ్గా బయలుదేరి ఆ తర్వాత 2000 సంవత్సరంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్గా ఫామ్ అయ్యి ఇప్పటి వరకు అట్లా పనిచేస్తూ వస్తుంది. ఓకే. సార్, ఏపీటీఎఫ్‌తో మీరు విభేదించి బయటకొచ్చిన తదనంతరం మీరు అసలైన ఏపీటీఎఫ్ వాదుల మేమే అని జెప్పేసి మీరు కొంత చర్చ కూడా పెట్టారని జెప్పేసి విన్నాము. యాక్చువల్లీ ఏపీటీఎఫ్ అసలైన వాదులు ఎవరు? మీరా? ఇప్పుడున్నటువంటి ఏపీటీఎఫ్ వాళ్ళా? అంటే ఏపీటీఎఫ్ అసలైన వాదులు అనేది కాకుండా ఆనాడు ఏపీటీఎఫ్ నుండి బయటకు వచ్చాం కాబట్టి మేము ఏపీటీఎఫ్ మాదే అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్గా ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా మా ఆశయాలు లక్ష్యాల గురించి ముందుకెళ్ళడం జరిగింది. మేము అసలైన వాదులు, వాళ్ళు అసలైన వాదులని కాకుండా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడానికి పనిచేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. అట్లానే పనిచేస్తాం. ఓకే. సార్, యాక్చువల్లీ ఏపీటీఎఫ్‌లో మీకు కలిగినటువంటి అసౌకర్యం ఏంటిది? అంటే ఏపీటీఎఫ్‌లో ఏకపక్ష నిర్ణయ ధోరణి ఏమన్నా అవలంబించడం వల్ల మీరు విభేదించి బయటకొచ్చిల్లా? అంటే ఏపీటీఎఫ్ నుండి బయటకు రావడానికి 2 కారణాలున్నాయండి. ఒకటేమో ఆనాడు ఉన్నటువంటి నాయకత్వము సరైన విధానాలు అనుసరించకపోవడం అనేది ఒకటైతే, రెండవది విధానపరంగా అంటే పాలసీ పరంగా మన లక్ష్యాలు సాధించుకునే క్రమంలో వాటిని పట్టించుకోకపోవడం అనేది ఆనాటి నాయకత్వం పట్టించుకోకపోవడం వల్ల మేము ఏపీటీఎఫ్ నుండి బయటకు రావడం జరిగింది. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్గా కొనసాగడం జరుగుతుంది. ఓకే. సో, డీటీఎఫ్‌గా మీరు ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు అయితుంది మీకు. 25 ఇయర్స్ అప్రాక్సిమేట్‌లీ. సరే, ఈ 25 సంవత్సరాల నుంచెల్లి మీరు ఎట్లాంటి కాజ్ కోసం ఫైట్ చేస్తా ఉన్నారు? మేజర్‌గా చెప్పుకోదగ్గ ఉద్యమాలేంటి? మేము ప్రధానంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఇవాళ ఒక కామన్ స్కూల్ సిస్టమ్ రావాలి సమాజంలో అనేది మా ప్రధానమైనటువంటి ఆశయం. అంటే కామన్ స్కూల్ సిస్టమ్ అంటే ఒక ప్రాంతంలో ఒక హ్యాబిటేషన్లో ఒక స్కూల్లో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి పిల్లలు అక్కడే చదువుకోవాలి. ఆ ప్రాంతంలో ఒక కలెక్టర్ ఉంటే కలెక్టర్ పిల్లవాడు అదే స్కూల్కి రావాలి. ఓ అటెండర్ ఉన్నా కానీ అటెండర్ పిల్లవాడు కూడా ఆ స్కూల్కి రావాలి. అట్లా వచ్చినట్లయితే ఒక హార్మోనీ డెవలప్ అవుతుంది. పిల్లల మధ్యన తారతమ్యాలు లేకుండా ఒక మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లానే ఒక కలెక్టర్ గారు తన కొడుకు ఆ పాఠశాలలో ఉన్నాడంటే తనకున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఆ పాఠశాలను డెవలప్ చేసే అవకాశం వస్తుంది. అట్లా ఆ పాఠశాలలు బాగా డెవలప్ అయ్యి మంచిగా పనిచేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి కామన్ స్కూల్ సిస్టమ్ ఇది డిఎస్ కొఠారి అనే విద్యావేత్త ప్రతిపాదించాడు. ఆ ఆలోచన ముందు తీసుకురావడంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ చాలా సీరియస్గా వర్క్ చేసింది. ఇవాళ అఖిల భారత విద్యా హక్కు వేదికలో కూడా భాగస్వామి అయి పనిచేస్తూ ఉంది. విద్యా పరీక్షణ కమిటీలో కూడా ప్రధానంగా పనిచేస్తూ ఈ కాజ్ను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఓకే. సార్, ఇప్పుడు మీలాంటి సంఘాలు ఒక 10-20 వరకు ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాను నేను. యాక్చువల్లీ ఉన్నటువంటి ఏ సంఘానికి, అంటే తెలంగాణ రాష్ట్రం వరకు నేను మాట్లాడేది, ఏ సంఘానికి రికగ్నైజేషన్ గవర్నమెంట్ ఇవ్వలేదు. సార్, ఇక్కడ ఇవ్వలేదు అని అంటే ఇక్కడ మీ ద్వారా గవర్నమెంట్‌కి ఏమన్నా నెగెటివ్ జరుగుతుందని చెప్పేసి ఇవ్వట్లేదా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే గవర్నమెంట్‌కు పర్టిక్యులర్‌గా ఉపాధ్యాయ సంఘాల మీద ఒక ఆలోచన దృక్పథం ఉండి, వాటితోని సరిగ్గా పని చేయించుకోవాలి అనే ఆలోచన ఉండి, తర్వాత వాటికి రికగ్నిషన్ ఇవ్వాలి అనే ఒక దృక్పథం కనుక ఉంటే ఇచ్చేది. అట్లాంటి ఆలోచనే ఉన్నట్టుగా కనిపించడం లేదు. అది ఎందుకు లేదు అనేది మనం పర్టిక్యులర్‌గా విశ్లేషించలేము కానీ, గవర్నమెంట్‌కి ఎందుకో అట్లా ఇవ్వాలి అనేది లేదు. చాలా పెండింగ్‌లో పెట్టింది. చాలా సంఘాలు ప్రాతినిధ్యం చేశాయి మాకు రికగ్నిషన్ ఇవ్వమని. ఇప్పటి వరకు కూడా తెలంగాణ గవర్నమెంటు ఏ సంఘానికి రికగ్నిషన్ ఇచ్చినట్లుగా నాకైతే సమాచారం లేదనుకుంటా. ఓకే. సార్, యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో
ఇప్పటికీ ఉన్నటువంటి సమస్యలేంటి సార్? అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికి సమస్యల సంఖ్య అనేది పెరిగిందా? తగ్గిందా? ఇది గూడా చెప్పండి. సమస్యలు అంటే చాలా సమస్యలున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో. ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానమైన సమస్య ఏందంటే ఉపాధ్యాయుల కొరత బాగా ఉంది. ఓకే. ప్రాథమిక పాఠశాలలో చాలా ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతపడిన సందర్భం ఉంది. అట్లానే కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్ ఉన్నారు. ఓ దగ్గర ఇద్దరు టీచర్లున్నారు. అట్లా కొరత బాగా ఉంది. అట్లానే సబ్జెక్ట్ టీచర్స్ హై స్కూల్‌లో చూస్తే సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా పాఠశాలల్లో లేరు. ఇది ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా తరగతికొక ఉపాధ్యాయుడిని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ తరగతిలో 5 పిల్లలు ఉండని, 10 మంది ఉండని, 20 మంది ఉండని. కానీ తరగతికొక టీచర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అట్లా చూస్తే వేలాది టీచర్స్ అవసరమవుతారు. అది తీర్చడం లేదు ప్రభుత్వం. ఇకపోతే అటెండర్స్ లేరు. తర్వాత స్కావెంజర్స్ లేరు. టాయిలెట్స్, లాబొరేటరీస్ క్లీన్ చేసే పరిస్థితి లేదు. టీచర్సే పిల్లలే అక్కడక్కడ వాళ్ళంతట వాళ్ళే వాటిని క్లీన్ చేసుకొని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి చాలా శోచనీయం. దీన్ని పట్టించుకోవడం లేదు గవర్నమెంట్. దీంతో పాటు ఇంకా ఇతరత్ర సమస్యలన్నీ వాటర్ ఫెసిలిటీస్ కావాలి. తర్వాత కాంపౌండ్ వాల్స్ సరిగ్గా లేవు. తర్వాత తరగతి గదులు కూడా లేవు. చాలా చోట్ల తరగతి గదులు కూడా లేవు. ఉన్న తరగతి గదులు చాలా పెచ్చులూడుతూ, గోడలన్నీ పొక్కలు పడి, తర్వాత మాసిపోయి ఉండి ఉన్న పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి. సో, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే. ఇదంతా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటంలో మీలాంటి వ్యక్తులు వైఫల్యం చెందుతా ఉన్నారా మరి? అంటే ఇన్ని సమస్యలు ఏదైతే ఉందో ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఇన్ని సమస్యలా అని చెప్పుకోదగ్గ అని అని ఆశ్చర్యపోయేంత సమస్యలు ఇప్పుడు మీరు చెప్పిల్లు. ఇది అంటే దీన్ని ఎట్లా చూడాలి? గవర్నమెంట్‌కు నిరంతరం ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ పరిధి మేరకు ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నాయి. సమస్యలు వివరిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఒక రిప్రజెంటేషన్ ఇయ్యడము, ఒక ధర్నాకాలో లేకపోతే ఒక ఎజిటేషన్ ప్రారంభించడము, ఉమ్మడిగా చేస్తూ ఉన్నాయి, ఇండివిజువల్‌గా చేస్తూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదు. చాలా సందర్భాలలో విద్యామంత్రి దగ్గరికి, సెక్రటరీ దగ్గరికి వెళ్లి ప్రాతినిధ్యం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకో గవర్నమెంటు వీటి పట్ల శ్రద్ధ పెట్టడం లేదు. అది పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సార్ ఎంఈఓల సంఖ్య కూడా కొరత ఉందని చెప్పేసి విన్నాము. స్టిల్ నౌ ఇప్పటికి. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. అంటే పర్యవేక్షణాధికారులు అంటే విద్యాధికారుల కొరత చాలా ఉంది. యాహ్! చాలా జిల్లాలలో జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారులుగా కొనసాగుతున్న సందర్భం ఉంది. అట్లానే మండలాలలో మండల విద్యాశాఖ అధికారులు కూడా లేరు. ఉదాహరణకి జనగామ జిల్లాను తీసుకుంటే 12 మండలాలకి 2 విద్యాశాఖ అధికారులే ఉన్నారు. వాళ్ళు కూడా హెడ్ మాస్టర్స్‌గా పనిచేస్తూనే మండల విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మధ్యన ట్రాన్స్‌ఫర్ అయిపోయారు వేరే జిల్లాకు. అక్కడ ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆ పాఠశాలలో పనిచేస్తూ ఈ జిల్లాలో మండల విద్యాశాఖ అధికారుల బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చూడండి. ఇంత భయంకరమైన పరిస్థితి. పర్యవేక్షణాధికారులు లేకపోతే విద్య ఎట్లా పిల్లలకి అందుతుంది? ఎట్లా పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించే పరిస్థితి ఉంటుంది? ప్రభుత్వం ఆలోచించాలి. ఇవన్నీ పట్టించుకోవాలి. ఓకే. సార్ ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎప్పటిలోగా పరిష్కారం అయితాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అసలు అయితాయని అనుకుంటున్నారా పోనీ? సమస్యల పరిష్కారానికి ప్రస్తుతమైతే ఉద్యమాలు తప్ప ఇక వేరే మార్గం లేదు. ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడము, రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, అర్జీలు పెట్టుకోవడము, ఈ చాలా మొద్దుబారిన ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. అట్లా కాకుండా ప్రభుత్వం కొంచెం కన్సర్న్ గనుక ఉంటే, ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్‌లో ఒక కొత్త ప్రభుత్వం వచ్చేసింది. ఆ ప్రభుత్వం ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. మరి ఏ మేరకు సమస్యలు పరిష్కరిస్తదో చూడాలి. అయితే ఉపాధ్యాయ సంఘాలు కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తే తప్ప టీచర్ ఆర్గనైజేషన్సే కాకుండా పేరెంట్స్ వైపు నుండి కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి రావాలి. మా పిల్లలకు మంచి పాఠశాల కావాలి, పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉండాలి, పాఠశాలలకి విద్యకి సరి అయిన బడ్జెట్ కేటాయించాలనే ఒక డిమాండ్ ప్రజల వైపు నుండి కూడా రావాలి. అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే పరిస్థితి ఉంటుంది. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ డీటీఎఫ్ అనేది మీదొక సంఘం. మీలాగానే ఒక 20-30 సంఘాలున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సంఘాలు ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రెసిడెంట్ అందరూ కలిసికట్టుగా గవర్నమెంట్ దృష్టికి ఈ సమస్యలు కనుక తీసుకెళ్తే పరిష్కారం దిశగా గవర్నమెంట్ అడుగులు వేస్తుంది గదా! ఇంత చిన్న లాజిక్‌ని మీలాంటి సంఘాలు ఎందుకని ఆలోచించలేకపోతున్నాయి?
సంఘాలు ఆలోచించలేకపోవడం కాదు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్‌గా చాలా సంఘాలతోని కలిసి మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడే క్రమంలో ఒక ఉమ్మడి వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అని ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయడంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ చాలా సీరియస్‌గా వర్క్ చేసింది. ఇప్పుడు ఆ సంఘం నుండి కలిసి పనిచేస్తా ఉన్నాం ఉమ్మడిగా. అట్లానే ఇతర సంఘాలు కూడా వాళ్ళకొక వేదిక ఉన్నది, ఉమ్మడి వేదిక. ఆ వేదిక కూడా కలిసి పనిచేస్తూ ఉంది. అయితే ఈ 2 వేదికలు కూడా కలిసి పనిచేసే క్రమంలో సమస్యలను అర్థం చేసుకొని, ఆ సమస్య సంపూర్ణంగా పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాలు నిర్వర్తిస్తూ కొనసాగాల్సిన అవసరం ఉంది. అట్లా ఉమ్మడిగా, కలిసికట్టుగా, రాజీ లేని పోరాటం చేస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. ప్రభుత్వానికి కనువిప్పు కలగదు. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ మీకే ఐకమత్యత లేదని జెప్పేసి కొంత వినికిడి బయట. అంటే మీదొక సంఘం. అలాగ ఒక 20-30 సంఘాలు. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క నినాదం మీద ఉంది. ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉందని జెప్పేసి కొంత వినికిడి. అంటే మీరు పిలిస్తే వాళ్ళు రారు. వాళ్ళు పిలిస్తే మీరు పోరు. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు ఇట్లా అని జెప్పేసి. దీనివల్ల నష్టం ఎవరికి? అంటే ఐక్యంగా లేకపోతే నష్టం ఉపాధ్యాయులకుంటుంది, పిల్లలకుంటుంది. ప్రధానంగా పిల్లలకుంటుంది. హ్మ్. విద్యారంగానికి ఉంటుంది. హ్మ్. ఐక్యత ఉండాల్సిన అవసరం ఉంది. ఐక్యతకి అన్ని సంఘాలు కలిసి పనిచేయాలి. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అయితే చాలా సంపూర్ణంగా విశ్వసిస్తది. పోరాటాలు ఐక్యంగా కలిసి పనిచేస్తేనే సమస్యలు పరిష్కారం అయితాయనే ఒక ప్రగాఢమైన విశ్వాసం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్‌కి ఉంది. అట్లా ఐక్య ఉద్యమాలకిచ్చే ప్రాధాన్యతే ఎక్కువగా ఉంటుంది మేము. మా ఇండివిడ్యువల్ పోరాటాల కంటే ఇతరులతో కలిసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడమే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మిగతా సంఘాలు కూడా అట్లా వస్తే అది మంచి పరిణామంగా ఉంటుందని అభిప్రాయపడతా ఉన్నాను. యాహ్! ఓకే. సార్ ఒక గవర్నమెంట్ టీచర్‌గా చెప్పండి. కోవిడ్ పాండమిక్ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్క పిల్లవాడికి సెల్ ఫోన్స్ కొనివ్వడం జరిగింది. లైక్ ఆన్‌లైన్ క్లాసుల కోసం అని జెప్పేసి. కాకపోతే ఇక్కడ మొబైల్ ఫోన్‌లో ఆ పర్టిక్యులర్ పిల్లవాడు నెగెటివ్ సైడ్ ఆయనే ఆలోచన విధానం అనేది చేంజ్ అయిపోయింది. ఆ ఫోన్ వల్ల. అంటే ఈ ధోరణి అనేది ఈ రకంగా జరిగిందంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? అంటే కోవిడ్ సిట్యుయేషన్‌లో ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులు పెట్టి పిల్లలకి చదువు చెప్పాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఆన్‌లైన్ అంటే సెల్ ఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉంటుంది. అంటే మంచి కొరకు ఉపయోగించుకోవచ్చు, చెడు కొరకు ఉపయోగించుకోవచ్చు. అయితే పిల్లల మైండ్ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళు సెల్ ఫోన్‌ని గానీ, ఇంటర్నెట్‌ని గానీ ఉపయోగించుకునే క్రమంలో తప్పటడుగు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అట్లా చాలా నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లలు ఇవాళ టీచర్స్ కూడా అంటా ఉన్నారు. పిల్లలు మన చేతుల్లో లేరు, సెల్ ఫోన్ వాడుతా ఉన్నారని. ఇదొక చెడు పరిణామంగా మేమైతే అభిప్రాయపడతా ఉన్నాము. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో, ఇంటర్నెట్ చాలా విస్తృతంగా వ్యాపించి ఉన్నది ఇవాళ ప్రపంచంలో. దాని నుండి పిల్లల్ని కాపాడుకోవడం అనేది పెద్ద సమస్యగా ఉన్నది. టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. ఇట్లా పిల్లలకి వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ కాకముందే సెల్ ఫోన్స్ ఇవ్వడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిగా అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ ఈ ఆన్‌లైన్ క్లాసెస్ అనేది గవర్నమెంట్ నిర్ణయం. యాక్చువల్లీ ఈ గవర్నమెంట్ మీలాంటి సంఘాలని పిలిపించుకొని మాట్లాడి తద్వారా ఈ ఆన్‌లైన్ క్లాసులను ప్రవేశపెట్టాలనే ఆలోచనకొచ్చిందా? లేకుంటే గవర్నమెంట్ దానికదే ఏకపక్ష నిర్ణయంగా వెళ్ళడం జరిగిందా? సాధారణంగా గత ప్రభుత్వము అంటే ఇవి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలైతే చాలా తక్కువ. హ్మ్. బహుశా ఈ సమస్యను కూడా వాళ్ళు ఎట్లాగో పాండమిక్ సిట్యుయేషన్‌లో స్కూల్స్ నడవయి కాబట్టి పిల్లలు ఇంటికాడ కూర్చొని చదువుతారనే ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. మంచి ఆలోచనతోనే తీసుకోవచ్చు. కానీ దానివల్ల వచ్చే చెడు ఫలితాన్ని అంచనా వేయడంలో కొంచెం వైఫల్యం చెందిందనే పడతా ఉన్నాము. అది నష్టమే కలుగజేసిందనేది మేము అనుకుంటా ఉన్నాం. గవర్నమెంటు ఏ సం ఏ ప ఏ నిర్ణయం తీసుకున్నా ఉపాధ్యాయ సంఘాలతోని కానీ, లేదా ఆ సమస్యకు సంబంధించిన వ్యక్తులతోని కానీ కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుందనేది నేను అభిప్రాయపడతాను. ఓకే. ఒక పిల్లవాడు ఆగమైండంటే ముగ్గురు తప్పిదం అనుకోవచ్చు. ఒకటి ఆన్‌లైన్ క్లాసులు కావచ్చు. టీచర్స్ కరెక్ట్ గాడిలో పెట్టకపోవడం కావచ్చు. లేకుంటే పేరెంట్స్ అనేవాళ్ళు కూడా కరెక్ట్‌గా గాడిలో పెట్టకపోవడం కావచ్చు. ఈ 3 విధాలుగా చూసుకుంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ తప్పిదం అనేది ఎవరి వలన ఎక్కువగా జరిగిందనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్, టీచర్ ఆర్ పేరెంట్?
జనరల్‌గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బడికి పంపిస్తారు చదువుకోవడానికి. వాళ్ళు నిరంతరం వాళ్ళ వ్యాపకాలలో ఉంటారు. అయితే పిల్లలు బయటకెళ్ళిన తర్వాత, స్కూలుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారనేది చూడడం అనేది వాళ్ళకు సాధ్యం కాదు. అంటే చాలామంది భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వాళ్ళ జీవనోపాధికి పనిచేస్తూ బ్రతికే క్రమంలో పిల్లల గురించి పూర్తి స్థాయిలో పట్టించుకోవడం అనేది సాధ్యం కావడం లేదు. కానీ వీలైనంత మేరకు పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి కొంత టైం కేటాయించి, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఎట్లా చదువుకుంటా ఉన్నారు, ఏం వాడుతా ఉన్నారు, ఎటు వెళ్తా ఉన్నారు అనే అంశాన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు వాళ్ళు పాఠశాలకొచ్చి కూడా టీచర్స్‌తోని ఇంటరాక్ట్ కావాలి. వాళ్ళ పిల్లలకు సంబంధించిన చదువు పట్ల కావచ్చు, ఆచరణ పట్ల కావచ్చు, అభిప్రాయాల పట్ల కావచ్చు. అది వాళ్ళ బాధ్యత. అట్లానే టీచర్సు పిల్లలు ఎక్కువగా టీచర్స్ దగ్గర ఉంటారు స్కూల్‌లో. మార్నింగ్ 9 ఆ ప్రాంతం నుండి మొదలుపెడితే సాయంత్రం 4:00 వరకి, 45 వరకి, 5:00 వరకు ఉంటారు. కాబట్టి ఈ పీరియడ్ అంతా పిల్లలు తప్పులు చేయకుండా సరైన పద్ధతిలో ఆలోచించేలా టీచర్స్ ట్రైనప్ చేయాలి. పిల్లలకు సంబంధించిన ఆలోచన దృక్పథం ఎట్లా ఉందో వాళ్ళ పేరెంట్స్‌తోని కమ్యూనికేట్ కావాలి. పేరెంట్స్‌కి ఒక మంచి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ పిల్లల పట్ల. కాబట్టి టీచర్స్ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఇక దీనంతటికి వీళ్ళిద్దరి కంటే కూడా ప్రభుత్వం బాధ్యత చాలా పెద్దది. ఈ టీచర్స్‌ని కంట్రోల్ చేయాలి, పేరెంట్స్‌ని కంట్రోల్ చేయాలి. మొత్తం వ్యవస్థనే ఒక మంచి మార్గం వైపు నడిపించేలా మంచి వనరులను కల్పించి, అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి, ప్రభుత్వంది పెద్ద బాధ్యత అని నేనైతే అభిప్రాయపడతాను. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ డీటీఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు, నేరుగా గవర్నమెంట్‌కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పటిదాకా సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నాయన్నట్టుగా మీరు చెప్పిల్లు. సో, ఇప్పుడు గవర్నమెంట్‌తో నేరుగా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంటు విద్యారంగాన్ని పట్టించుకోవాలండి. విద్యారంగాన్ని పట్టించుకుంటే ఇదొక పెద్ద అసెట్ సమాజానికి. అంటే సరియైన విద్యను గనుక మనం విద్యార్థులకి, పిల్లలకి అందించినట్లయితే, వాళ్ళు సమాజంలో స్వతహాగా ఒక నిలబడి జీవించగలుగుతారు. వాళ్ళకు మళ్ళా ఆ తర్వాత గవర్నమెంట్ నుండి పెద్దగా సపోర్ట్ కావాల్సిన అవసరం లేదు. మంచి విద్యను అందించినట్లయితే ఆ విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఇతరత్ర సమస్యలేమీ రావు. కాబట్టి విద్యారంగాన్ని అత్యంత ప్రయారిటీ రంగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అంటే క్రమేపీ నెమ్మదిగా విద్య ఉచిత విద్య అందించడానికి, ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్‌కైతే సూచన చేస్తా ఉన్నాను. యాహ్! ఓకే. సార్ మీకున్నటువంటి 31 సంవత్సరాల మీ జర్నీ, మీ టీచింగ్ ఫీల్డ్ జర్నీ. సార్ ఇప్పటిదాకా వేల సంఖ్యలో మీరు విద్యాభ్యాసాన్ని విద్యార్థులకు అందించిల్లు. సో, మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? మీరు పర్టిక్యులర్‌గా ఈ టీచింగ్ ఫీల్డ్‌ని ఎందుకని ఎంచుకోవడం జరిగింది? మీరు కావాలనే ఎంచుకున్నారా? లేకుంటే యాదృచ్ఛికంగా మీరు టీచింగ్ ఫీల్డ్‌లోకి రావడం జరిగిందా? నేను మా ఊర్లో 4వ తరగతి వరకు చదువుకున్నానండి. ఆ తర్వాత ఆహ్, మా పక్క ఊర్లో ఒక 5వ తరగతి చదివాను. ఆ తర్వాత నేను ఆదిలాబాద్‌లో చదువుకున్నాను 2 సార్, తరగతులు. ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి. జిల్లా పేరు మెన్షన్ చేయండి. ఈవెన్ మండల్ పేరు కూడా. నేను 1-4వ తరగతి వరకు సింగరాజపల్లి మా ఊరు. అక్కడ చదువుకున్నాను. తర్వాత మా పక్క ఊరు చిన్నమడూరులో 5వ తరగతి చదివాను. ఆ తర్వాత ఆదిలాబాద్ బరంపురం అక్కడ 6థ్ అండ్ 7థ్ 2 తరగతులు చదివాను. ఆ తర్వాత నేను 8, 9, 10 ఈ 3 తరగతులు కూడా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలో చదువుకున్నాను. ఓకే. ఆ తర్వాత ఇంటర్మీడియేట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనంకొండ. తర్వాత డిగ్రీ కాకతీయ అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ 3 సంవత్సరాలు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత బీఎడ్ నేను కరస్పాండెన్స్ కోర్స్ చేశాను హైదరాబాద్‌లో. తర్వాత ఉద్యోగంలోకి వచ్చాను. అయితే ఉద్యోగంలోకి అనుకోకుండానే వచ్చానని నేను అనుకుంటా ఉన్నాను. నాకు పర్టిక్యులర్‌గా టీచర్ ప్రొఫెషన్‌లోకి రావాలని లేదు. ఓకే. కొంత మెడిసిన్ వైపు వెళ్ళాలని అనుకున్నాను గానీ ఫెయిల్ అయ్యాను అందులో. అది సాధించలేకపోయాను. అనుకోకుండా టీచర్ ట్రైనింగ్ చేయడము, తర్వాత డీఎస్సీ రాస్తే ఉద్యోగం రావడం ఇట్లా సెట్ అయ్యాను. హ్యాపీయా? మీరు హ్యాపీగా ఉన్నారా ప్రెజెంట్? అంటే ఈ టీచింగ్ ఫీల్డ్‌లో మీరు ప్రెజెంట్ గవర్నమెంట్ టీచర్‌గా రిటైర్డ్ అయ్యిల్లు. హెడ్ మాస్టర్‌గా అది గూడా. సో, మీరు అనుకున్న మీ టార్గెట్స్, మీ అచీవ్‌మెంట్స్ అంతా మీరు రీచ్ అయ్యిల్లా మరి? నా శక్తి మేరకు నేను పనిచేశాను టీచర్‌గా. కొన్ని పాఠశాలల్లో కొంత అసంతృప్తే ఉంది. బాగా పని చేయలేదు ఆ పాఠశాలల్లో అని అక్కడున్న పరిస్థితుల రీత్యా. ఓకే. కొన్ని పాఠశాలల్లో చాలా అద్భుతంగా పనిచేశాం. అంటే
కామారెడ్డిగూడెం స్కూల్లో చాలా అద్భుతంగా పనిచేశాను. నేను నా శక్తి కంటే ఎక్కువగా, అంటే అక్కడ తరగతి గదులు లేకపోతే తరగతి గదులు ఇతర సొసైటీలతోని హెల్ప్ తీసుకొని తరగతి గదులు కట్టించడము, పేరెంట్స్తోని కోఆపరేషన్ తీసుకొని ప్రైవేట్ టీచర్స్ని ఏర్పాటు చేసి అట్లా ఒక 3-4 సంవత్సరాలు టీచర్స్ని ఏర్పాటు చేయడము, అట్లా అక్కడ మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడంలో ప్రయత్నం చేశాను. అది చాలా నాకు వండర్ఫుల్ స్కూల్ అది. ఆ తర్వాత లింగాల్ గన్పూర్లో కూడా నేను బాగా పనిచేశాను. అంటే ఈ 2 స్కూళ్ళల్లో కూడా నేను హెడ్ మాస్టర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నేను అనుకున్న రీతిలో పనిచేయడానికి అవకాశం వచ్చేసింది. లింగాల్ గన్పూర్లో కూడా నేను మా ఇతర ఉపాధ్యాయులతో కలిసి మంచి అంటే బోధన చేశానని, ఆ కమిట్మెంట్‌తో పనిచేశానని, అక్కడ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చానని నేను అనుకుంటా ఉన్నాను. చాలా హ్యాపీ ఈ 2 పాఠశాలలు. ఓకే. సార్ ఇప్పుడు మీరు బోధించినటువంటి మీ పిల్లలు, మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఏ ఏ రంగాల్లో స్థిరపడి ఉన్నారు? ఐ మీన్ అన్ని డిపార్ట్మెంట్స్‌లో ఉన్నారా? కొందరు ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నట్టున్నారు. తర్వాత ఒకరిద్దరు డాక్టర్స్ కూడా అయ్యారు. ఇంజనీర్స్ కూడా అయ్యారు. అంటే నాకు తెలిసిన మేరకి. అంటే మిగతా రంగాలలో కూడా కొందరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అట్లా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ చేసే ముందు ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ గురించే కావచ్చు, పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్స్ గురించే కావచ్చు, లేకుంటే మీ డిటిఎఫ్ గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఫైనల్ వన్ ఇంకా. అంటే ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు అయితే విద్యారంగాన్ని చాలా ధ్వంసం చేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ఈ కొత్త ప్రభుత్వం అయినా చాలా సీరియస్గా విద్యారంగాన్ని పట్టించుకొని భవిష్యత్ తరాల్ని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే వైపు అడుగులేయాలని ఈ ప్రభుత్వానికైతే సూచన చేస్తూ ఉన్నాం, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వైపు నుండి. అట్లా పనిచేసే ప్రభుత్వానికి మా డిటిఎఫ్ పక్షాన పూర్తి సహకారాలు అందిస్తాం మేము. ఇక ఆర్గనైజేషన్ వైపు నుండి అయితే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కానివ్వండి, తర్వాత విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కానివ్వండి, పాఠశాలల బాగోగులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, వాటిని పరిష్కరించుకోవడానికి నిరంతరం ఇండివిజువల్గా సంఘం ఫైట్ చేస్తుంది. అట్లానే ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి కూడా పనిచేస్తూ ఉంది. ఆ వైపు నెమ్మదిగా అడుగులేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్తో మీరు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.